దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్త కోటి తండోపతండాలుగా తరలివస్తోంది. జాతరలో భాగంగా మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నేపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు. కన్నేపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. మేడారం జాతరకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో అయితే మాత్రము దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కీలక ఘట్టమైనటువంటి ఈరోజు సారలమ్మ ఇక్కడ కొలువు తీరబోతుంది. అంతకంటే ముందుగా కూడా సమ్మక్క భర్త అయినటువంటి పడిగిద్దరాజు ఈరోజు కొలువు తీరుతారు. ఎందుకంటే పునుగుండ్ల నుంచి వచ్చి లక్ష్మీపురంలో కొలువు తీరుతారు. ఈరోజు 10-11 గంటలకల్లా సరే ఇక్కడికి వచ్చి పడిగిద్దరాజు కొలువు తీరుతారు. ఎదురెదురుగా అటు సమ్మక్క భర్త అయినటువంటి పడిగిద్దరాజుని ఎదురెదురుగా ఉంచి కళ్యాణ ఘట్టానికి సంబంధించి కూడా ఎన్నో సాంప్రదాయాల ప్రకారం డప్పు వాయిద్యాల మధ్య అయితే మాత్రము ఈ జాతర అనేది చేస్తారు. దానికంటే ముందుగా కూడా గతంలో పడిగిద్దరాజు ఇక్కడ సంబంధించినటువంటి రాజుగా మేడారం రాజుగా ఉన్నారు. ఆ టైంలో కాకతీయుల మీద యుద్ధం చేసిన తర్వాత అందులో మరణించినటువంటి పడిగిద్దరాజుకి సంబంధించి ఆ సమాచారం సమ్మక్కకి తెలియడంతో అక్కడ ఉన్నటువంటి సమ్మక్క ఇంట్లో నుంచి వెంటనే వచ్చి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం అయితే మాత్రము యుద్ధం చేయడానికి నేను ఉన్నాను మీకంటూ అని చెప్పేసి అటు వనదేవతలుగా పిలువబడుతున్నటువంటి సమ్మక్క సారలమ్మకు సంబంధించి సమ్మక్క బయటికి వచ్చి అందులో ఉన్నటువంటి ప్రజల కోసము యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసినాక అందులో సమ్మక్క మరణిస్తుంది. మరణించిన తర్వాత మీకు ఎప్పుడూ అండగా నేను ఉంటాను, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, మీ యోగక్షేమాలు చూడడానికి ఎప్పుడు మీ కళ్ళ ముందే కొలువు తీరుతాను అని కుంకుమ బర్నీలో కనిపిస్తాను అని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పడంతో ప్రజలు సమ్మక్క కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలో కుంకుమ బర్నీ రూపంలో అమ్మవారు కనిపించడంతో ఆమె సమ్మక్కనే స్వయాన కుంకుమ బర్నీ రూపంలో దర్శనమిచ్చింది అని ఒక నమ్మకంతో గత కొన్ని సంవత్సరాల నుంచి సమ్మక్కని సారలమ్మని అదేవిధంగా వీళ్ళందరినీ కులదైవంగా భావిస్తూ మరోవైపు అంగరంగ వైభవంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను అనేది నిర్వహిస్తూ ఉంటారు. మరోవైపు ఈరోజు సారలమ్మ కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లోనే రాబోతుంది కాబట్టి డప్పు వాయిద్యాలతో అదేవిధంగా ఎంతో అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడికి తీసుకొస్తారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా ఏర్పాట్లు చేశారు. అటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకి ఎప్పటికప్పుడు దర్శనం అయ్యే విధంగా, ఎందుకంటే ఈ జాతరకి సంబంధించి దాదాపు 1,50,00,000 మంది దర్శనానికి వచ్చే అవకాశం ఉంది అనే అంచనాల ప్రకారం అయితే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ప్రధాన నమ్మకము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి అమ్మవార్లకి బంగారాన్ని, అంటే సమ్మక్క సారలమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. ఈ బంగారాన్ని చెల్లించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరోవైపు ఈ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ అన్ని జిల్లాల నుంచే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ఇక్కడికి వస్తారు. గతంలో వనదేవతలుగా పేరు పొందినటువంటి వాళ్ళు కేవలము గిరిజనులు మాత్రమే ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరి అమ్మగా పిలువబడుతూ అందరికీ ఎంతో కోరిన కోరికలు తీరుస్తారు అనే నమ్మకంతో అధిక సంఖ్యలో అయితే మాత్రము ఇక్కడికి భక్తులు వస్తారు. భక్తులు రాకతో గుడి ప్రాంగణం అంతా కూడా ఎంతో సందడిగా నెలకొంది. అటు పోలీసుల భద్రతా ఏర్పాట్లు కూడా ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము ఏ గుడికైనా ఒక
ఒక దేవుడి ప్రతిరూపం అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ గద్దెల రూపంలో ఎలాంటి రూపం లేకుండా అమ్మవార్లు ఉంటారు. ప్రకృతినే దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. సారాలమ్మ మనకి జంపన్న, అదేవిధంగా పగిడిద్దరాజు వీళ్ళందరూ ఇక్కడ ఒకే చోట కొలువు తీరుతారు. ఈ ఘట్టాన్ని చూసేందుకైతే మాత్రము భక్తులు ఎక్కువగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. సాయంత్రం జరగబోయేటటువంటి ఈ ఘట్టానికి అయితే మాత్రము అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు. 3 రోజులు జరగబోయేటటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఒక నమ్మకంగా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కాబట్టి అధిక సంఖ్యలోనే ఈ జాతర ఎంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అటు అన్ని సదుపాయాలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయని వస్తున్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, మేడారం. కన్నేపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రేపు చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. జాతర సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 14,000 మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం పోలీసు, రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారనే అంచనాలతో మేడారంలో 52 ఎకరాల్లో ప్రయాణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. భక్తులకు ఆన్లైన్లో ప్రసాద వితరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జంపన్నవాగు వద్ద భక్తుల పుణ్య స్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు. పిల్లలు, వృద్ధుల కోసం 5,000కు పైగా జల్ల స్నానాల ఘాట్లను ఏర్పాటు చేశారు. మేడారం పరిసరాల్లో 5,730 మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. Oh,